ఈ బులెటిన్ మీకు సమర్పిస్తున్న వారు మీ స్వప్నం ఫలిస్తుంది ఫలప్రదంగా 39 సంతాన సాఫల్యత కేంద్రం. నగల VAలో కూడా 50% నేను భరిస్తాను. ఐ రెస్పెక్ట్ యువర్ హార్డ్ ఎర్న్ మనీ. శనార్థులు జోర్దార్ వార్తలకు స్వాగతం. అవ్వలు అయ్యాలు అక్కలు చెల్లెలు అన్నలు తమ్ముళ్ళు అందరు తయారుగా కూర్చున్నారా? జోర్దార్ వార్తలతోటి జోరుగా తయారై వచ్చినా ఇక ఆలస్యం చేయకుండా సురువు చేసుకుందాం. ముందుగా పెద్ద వార్తలు. తెలుగు రాష్ట్రాల్లో బడా లీడర్లు వేడి పెంచి చేస్తున్నారు ప్రచారాలు. చంద్రాల్ సార్ కోసం బెంగాల్ టైగర్ సెంట్రల్ రాజకీయం చేస్తారట. సారే సూపర్. జోరుగా సాగుతున్నాయి జంపింగ్లు, అన్ని చూస్తుంటే తిరుగుతున్నాయి తలకాయలు. మోడీ బాబుల ట్వీట్ల యుద్ధాలు, ఒకల మీద ఒకరు వేసుకుంటున్నారు సెటైర్లు. లీడర్ల చుట్టూ ముసురుతున్నారు దొంగలు, అందరు చూస్తుండగానే కొట్టేస్తున్నారు సొమ్ములు. శక్తి కోసం క్షుద్ర పూజలు, భయపడుతున్నారు జడ్చెల్లా ప్రజలు. అనితకు పిచ్చెక్కిందా? మా వదినమ్మ చచ్చిపోయింది. బెట్టింగ్ రాములు. నేను కూడా లక్షలకు లక్షలు పైసలు వచ్చే ముచ్చటే చెప్తానా. 50కి లక్షలు, లక్షకు 2 లక్షలు. మాటకైనా పోటీకైనా సమ ఉజ్జీలు కావాలి అంటారు. ఓ బక్క పేదోడు ఓ బలిసినోడు కొట్లాడితే ఏముంటుంది చెప్పుర్రలా, చూసే తందుకైనా చెప్పుకునే తందుకైనా. అదే ఇద్దరు బక్కోళ్ళు ఇద్దరు బలిసినోళ్ళు కొట్లాడుకుంటా అంటే మస్తుగా ఉంటుంది. అగో గసొంటి సమాన స్థాయిలున్న ఇద్దరు పెద్ద మనుషుల కొట్లాటే పట్టుకొని వచ్చిన వాళ్ళ మీకుంటా చూపెడదామని. మరి ఇక చూసినాక ఏమనిపిస్తున్నదో మీరే చెప్పాలి, సరేనా? ఐటీని నేనే ఉట్టించిన అని చెప్పుకునే చంద్రాల్ సారు, ఐటీని నాకంటే ఎక్కువ ఎవడు వాడలేడు అని మోడీ సారు ఇంటర్నెట్లో చేరి జోరుగా కొట్లాట వేసుకుంటున్నారు. ట్వీట్ కత్తులు పట్టుకొని ఒకల మీద ఒకరు దాడి వేసుకుంటున్నారు. ఇగో చూడుర్రి, ఇది మోడీ సార్ ముందుగా లిసిరిన ట్వీట్ బాణం. ఆంధ్రాల తెలుగుదేశం ఓడిపోతుంది, తెలుగుదేశం అవినీతి కుటుంబ పాలనను పోగొట్టాలని పబ్లిక్ తయారుగున్నారు, ప్రభుత్వాన్ని మారవాలని ఏపీ పబ్లిక్ ఈసారించుకుంటున్నారు అని రాసుకొచ్చిండు మోడీ సారు అచ్చ తెలుగులా. అంచేవాళ్ళో అడిగి రాపిచ్చి ట్విట్టర్లో పెట్టుకున్నట్టున్నాడు. కానీ మరి అసలుకే ఓట్లాయే అవతలోళ్ళు అన్నప్పుడు తిరిగి అనాలే కదా. ఆగా చూడుర్రి, అందుకున్నాడు చంద్రాల్ సార్ ఇంకో 3 ట్వీట్ కత్తులు. రాష్ట్రాన్ని ఇడగొట్టినప్పుడు తల్లిని చంపి బిడ్డను బతికించినాం, తప్పకుండా ఆంధ్రాను ఆదుకుంటావు అని అన్నావు మోడీ సారు. అచెంక ఇంత మట్టి నీళ్ళు ఇచ్చిపోయినా నువ్వు మళ్ళా రాష్ట్రం గురించి మాట్లాడే అందుకు సిగ్గులేదా అని ఒకటి. నల్ల పైకాన్ని మొత్తం చేస్తానని పైసలు తిన్న కేసున్నోళ్లతోనే అంటగాకుతున్నావు, నువ్వు అవినీతి గురించి మాట్లాడతావా అని ఇంకొకటి. ఇక ఆఖర్దల అసలు ఆంధ్రాల ప్రభుత్వం మారుడు కాదు, ఢిల్లీనే ప్రభుత్వం మారాలని దేశ ప్రజలు కంకణం కట్టుకున్నారని ఈడ్చి కొట్టినట్టు చేసిండుల్లా. అంటే చూడుర్రి ఏ తీర్ల నడుస్తున్నదో యుద్ధం. మరి ఆంధ్ర పబ్లిక్ వీళ్ళిద్దరిట్లా ఎవల మాటను కరెక్ట్ అని ఎవలని చీదరించుకుంటారో ఓట్లు బయట పడ్డనాడు చూడాలి. అదే జోరుతోని ఇలా మోడీ సార్ చంద్రాల్ సార్ మీటింగులు పెట్టుకొని పొట్టు తిట్టుకున్నారు. నరేంద్ర మోడీ నమ్మక ద్రోహం చేశాడు. అలాంటి నరేంద్ర మోడీని ఢిల్లీ నుంచి गुजरात को पंపించాలి. कोई मुझे बता रहा था यूटन बाबू की स्थिति बाहुबली फिल्म के बल्लाल देव जैसी हो गई है. वो निरंतर कोशिश कर रहे हैं कि धर्म हो या अधर्म, बस कैसे भी सत्ता उनके परिवार के पास बनी रहे, उसी के लिए नए नए खेल खेल रहे हैं. జంపింగ్ జంపింగ్ ఎక్కడ చూసినా జంపింగ్ ముచ్చట్లే నడుస్తున్నాయని చెప్పుకుంటున్నాం కదా మొన్నటి కాడ నుంచి. ఎలక్షన్ ఇంకింత దగ్గర పడుతున్న కొద్దీ ఇంకా ఎక్కువనే అవుతున్నది. అసలుకైతే ఈ పార్టీల పెద్ద లీడర్లకు ఓట్ల ప్రచారాలు చేసుడు ఎంత తీరిక లేకుండా అవుతున్నదో, ఈ పార్టీల చేరికలు చేపించుకున్నాడు కూడా అంతే తీరిక లేకుండా అవుతున్నది. దెబ్బంటే దెబ్బ కాదు, ఏడ్చేదందుకు కూడా సందు లేకుండా దెబ్బలు తలుగుతున్నాయి తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి.
సీనియర్ లీడరు సెంట్రల్ పార్టీ కమిటీల మెంబర్ స్థాయిలో ఉన్న పొంగులేటి సుధాకర్ రెడ్డి చెయ్యి గుర్తు పార్టీకి చెయ్యిచ్చిండు. అరుణక్క, జితేందర్ రెడ్డి, రాపోలు ఆనంద్ భాస్కర్ అసొంటి లీడర్ల బాటల పువ్వు గుర్తు పార్టీల షరీకైండు. ఎప్పటికాడి నుంచి మాటలు నడుస్తున్నాయో ఏం ఆశపడ్డాడో గాని కాంగ్రెస్ పార్టీకి సున్నం పెట్టి మోడీ సార్కి దండం పెట్టిండు. అమిత్ షా సార్తోని కండువా కప్పించుకున్నాడు. ఇక అందరి లెక్కనే మోషే పొడుగుత్తరని రాసిండు. ఇది ఇట్లున్నదా? ఇటు సునీతా లక్ష్మారెడ్డి మేడం కాంగ్రెస్ పార్టీల పెద్ద లీడర్ అమ్మ, మాజీ మంత్రి. ఏమనుకున్నదో ఏమో, అందరు అనుకున్నట్టుగానే కారెక్కింది కడమోల లెక్కనే. ఆగో హరీష్ సారు, కేటీఆర్ సార్లు కండువాలు కప్పి ఎంత నవ్వుతున్నారో చూడుర్రి. ఇక సినిమా హీరో హీరోయిన్లు రాజశేఖర్ జీవితక్కలు ఉన్నారు కదా, వాళ్ళు జగనాల్ సార్ పార్టీలో చేరిండ్రు. ఇయాల అంటే రాజశేఖర్ రెడ్డి సార్ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలు ఉన్నోళ్ళు జగనాల్ సార్ కొత్త పార్టీ పెట్టినాక దోస్తాన టాటా చెప్పిర్రు. కొన్ని రోజులకు బీజేపీలకు పోయినా మళ్ళీ ఇప్పుడు అదే జగనాల్ సార్ దగ్గరకు వచ్చిర్రు. ఇంకా రేపు రేపు ఏ తీరు రాజకీయాలు నడుస్తాయో చూడాలి. వామ్మో, చంద్రాల్ సార్ అంటే చంద్రాల్ సారే పోరి. ఏపీలో గెలిచేందుకు దేశాన్నే గెలిస్తున్నాడు కదా. ఇక మొన్ననే చెప్పుకున్నాం కదా అనుల్లా, కేజ్రీవాల్ సారు అంతకుముందు కాశ్మీర్కి వెళ్ళి ఫరూక్ సార్ వచ్చిండని చెప్పుకున్నావా లేదా? అగో మనం అనుకున్నట్టుగానే బెంగాల్ టైగర్ మమతా బెనర్జీ మేడం కూడా అడుగు పెట్టిందుల్లా ఆంధ్రాల. ఇక ఎంత జోరు మీద ఉన్నదో కథ చూడుర్రి. గట్టెక్కించే నాయకుడిప్పుడు ఒకడే ఒకడే ఒకడే, జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడిప్పుడు అతడే అతడే అతడే. చూస్తున్నారా? ఇటు దిక్కు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సారు, అటు దిక్కు ఏపీ సీఎం చంద్రహాల్ సారు, నడిమిట్ల బెంగాల్ సీఎం మమతా మేడం. ముగ్గురు మూడు సింహాల లెక్క కదిలొస్తున్నట్టు లేదు. మోడీ సార్ మీద యుద్ధానికి కదిలొస్తున్నట్టేంది, కథన రంగంలో దూకినట్టే చేస్తున్నారు లీడర్లు. ఆదివారం నాడు విశాఖలున్న ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియంలో వచ్చిన ఓట్ల ప్రచార సభ మీటింగులకు వచ్చి మోడీ సార్ మీద నిప్పులు దునికే మాటలు మాట్లాడారు. चंद्रबाबू नायडू का नाम से आंध्र प्रदेश जुड़ा जाता है. चंद्रबाबू नायडू बहुत काम किया है, आने वाला टाइम में भी करेंगे. उसको वोट देने का जरूरत है. इसी के लिए आंध्र प्रदेश को अपन पाव में खड़ा होने के लिए we want that आंध्र प्रदेश go ahead, must go ahead. ఇన్నారా? చంద్రాల్ సార్ ను గెలిపియాల్సిందేనట ఆంధ్రప్రదేశ్ బతుకు కోసం. ఇంతే కాదుల్లా, जनता का चौकीदार नहीं है, झूठा बोलने का चौकीदार है, देश को लूटने का चौकीदार है, नोटबंदी करने वाला चौकीदार है. హబ్బరా బాప్రే! మోడీ సారు దొంగలను లంగలను కాపాడేటోడేనట గాని పబ్లిక్ ను కాపాడేటోడు కాదట. సరే, ఈడికి మంచిగానే ఉన్నది గాని గిది చూడుర్రి. जब देश को नेतृत्व देने वाला लोगों को भी आगे बढ़ाना होता है. अगर आंध्र प्रदेश में भी चंद्रबाबू नायडू रहे तो दिल्ली में भी उसको काम करना आता है. दिल्ली में भी काम करने के लिए उसका भी जरूरत होता है. చూచిర్రా? ఢిల్లీలో సర్కార్ ను నడిపించేదాంటే చంద్రాల్ సారు మస్తు ముఖ్యుడట. అందుకైనా గెలిపియాలనట సార్ను. అంటే ఇటు కేసీఆర్ సారేమో చంద్రాల్ సారు ఓడిపోవాలి, కేంద్రంలో నేనే పార్టీ నడిపియాలి అంటున్నాడు. మమతక్క నా వెనకనే ఉన్నదని చెప్పుకుంటున్నాడు. మమతక్కేమో చంద్రాల్ సార్ వెనక చేరుతున్నది. ఓట్ల రిజల్ట్ వచ్చినాక ఎవల దిక్కుపోతారో ఎవలెనక ఎవలుంటారో ఏమో అసలు అర్థమైతలేదు కదా. అట్టిట్లా చేసి నిజామాబాద్ కాడ కూడా అంతటా పెట్టినట్టే ఈవీఎం మిషన్లతోనే ఓటింగ్ జరుపుతారట కదా నుల్లా. గదేనుల్లా మా బాధలు ఇనుర్రి అని రైతులంతా ఎంపీగా నామినేషన్ వేసిర్రు కదా. మొత్తం వెనకకు తీసుకున్న వాళ్ళు తీసుకోగా ఇంకా 185 మంది పోటీలు ఉన్నారుల్లా. అవేంటియో పొడుగు మిషన్లు ఉన్నాయట. 300 మంది పోటీలో ఉన్నా కూడా ఓట్లు జరిపించే అంటున్నదట నుల్లా. మరి ఎట్లెట్లా ఓట్లు జరుపుతారో చూడాలి గాని. అరే నర్సిగా, అంత మంచిగా పిల్లం పిల్లగాళ్ళు మంచుకున్నారా? అయితే కానీ మొన్న పచ్చమితివి కదా, ఎంత వచ్చినాయిరా రూపాయలు? ఓ పని లేదు పాట లేదు, బిర్రుగా తినుడు, తీర్పాటు కూర్చొని ముచ్చట్లు పెట్టుడు. నువ్వు పచ్చమిన పైసలలో 50,000 రూపాయలు పట్టుకోనరా. 23వ తారీఖు వచ్చే వరకు మనకు 1,00,000 రూపాయలు వస్తాయిరా. నువ్వు అవి పట్టుకొని మళ్ళా పోదుగంట. 50,000? ఓ ముసలాడా తిక్కగిట్లనా? నర్సయ్య బిడ్డ పెళ్లి పెట్టుకున్నాడు, ఖర్చుల కోసం ఎదిరిచ్చేది పోయి ఉందో ఉన్న కుప్ప కూడా చెడగొచ్చే ఉపాయం చేస్తున్నావా? దేహ పెళ్లిదే ఉన్నదిరా, ఇంకా శ్రీరాములు రాని రాకపోయా, ఇప్పుడే ఎత్తిపోతాందిరా. నువ్వైతే పైసలు పట్టుకుంటా మరి మర్చిపోకురావు. మళ్ళీ మనకు 5 ఏళ్ళ దాకా రాదు ఈ ఛాన్సు. అరే నేను పైసలు ఎందుకే తాత అంటే చెవులు వినబడతలేవా అనే?
ఎందుకే నేను అడుగుతా అంటే ఏందో ఆయన తే తే అంటాను ఎందుకో చెప్పు ముందుగాల. అరే వచ్చినావు పిల్ల, నీ దగ్గర ఏమైనా పైసలు ఉంచి పిల్ల మళ్ళీ తగాలి. నా దగ్గర ఎక్కడి, ఇంకా జీతమే రాలేదు. అయినా నీకు గంతగానం అవసరం ఏమొచ్చిందే? అంతలావు కావాలంటే ఆ గల్ల పెట్టెలు ఉంటాయి, తీసుకోపా. ఈ గల్ల పెట్టే అలా 1వ తారీఖు నాడు 10 రూపాయలు చిల్లరేస్తుంది. 10వ తారీఖు రాకముందుకే ఉడబిక్కొని పోతుంది. ఈ గల్ల పెట్టెలాట పైసలాట. అలా పైసలు తక్కువ లేదు ఎక్కువ. అబ్బా ముసలాడు చూసిన అరల్లా అవసరం వచ్చినప్పుడేమో మొత్తం దాంట్లోకి వెళ్ళే తీసుకుంటాడు, ఇప్పుడేమో గిట్లా అంటాడు. నువ్వు గల్ల పెట్టె ముచ్చటే చెప్పకు, నాకు ఇజ్జత అనిపిస్తుంది. నువ్వు బాగా కూడా పెట్టి నాకే పెట్టినట్టు పెగ్గెలు కొడతావు. ఇక చూసేటోళ్ళు కూడా నిజమే అనుకుంటారు. హలో, అరే రాజుగా. అగో మళ్ళా రాజన్న పైసలకు సూట్ పెట్టిండా ఈ ముసలాడు? మారు మాట్లాడకుంటే ఇంట్లో నుంచి అమ్మాయిన వాళ్ళు 1,00,000 రూపాయలు దేరా. నీ అవ్వ గింత ఈడికొచ్చినావు, సిగ్గుండద్దు. మళ్ళా మాట్లాడితే తప్పైతుంది కావచ్చు కానీ ఏందే ఇది? పైసలు కూడేసేయని చెప్పాలి కానీ నువ్వు చేస్తున్న పని ఏందే తాత? అబ్బా నేను కూడా లక్షలు పైసలు వచ్చే ముచ్చటే చెప్తానా. 50కి లక్షలు, లక్షకు 2 లక్షలు. ఏది ఎట్లా వస్తాయి? ఏమన్నా పైసలు ఖాతా కాసేసి ఎట్లా ఇత్తనాలు దొరికినాయా నీకు? దేశ ఇత్తనం నాచి ఇగురం పెట్టి పంట కోతకు వచ్చేదాకా ఆగుడు అవసరమే లేదు. పైసలు పెట్టాలి, పంజం కట్టాలి, 10కి 20 కొట్టాలి. దేశ నెల రోజులల్లా కరోడు పోతాయి. ఇక పైసలే పైసలు. అమ్మర ముసలోడా, బెట్టింగ్ పాయం చేస్తున్నావా? అవును పిల్ల, అల్లాటప్ప బెట్టింగ్ కాదు, గిట్టుబాటే బెట్టింగ్. ఇది నీ తలకాయ గిట్టుబాటు. బెట్టింగ్ అంటేనే నిండా ముంచేది. నీకేం ఎరకనా నీ గాబురలకు దిగుతున్నావే? ఏం ఎరకనా? నాకంటే ఎక్కువ తెలిసిన వాళ్ళు ఉన్నారా ఈ ఆంధ్ర రాజకీయం గురించి? ఇప్పుడు నువ్వు చేసేదంతా ఆంధ్రాల రాజకీయం మీద బెట్టింగులు కట్టిస్తావా? మరి అంత దూరం పోవడం అవసరం లేదు. అన్నిక్కడనే హైదరాబాద్ లో కూర్చొనే కానియచ్చు. మస్తు నడుస్తున్నాయట కాయరాజా కాయలు. తాత అతి కాపచ్చన పానగండవు. నువ్వు మునుగుడే కాదే, మన ఊరోళ్ళు కూడా మునిగే ఉపాయం చెప్తున్నావే నువ్వు. దేహే ఎందుకు మునుగుతారు పిల్ల? లక్షకు 2 లక్షలు అత్తనే ఉండే. లచ్చ పుచ్చ వలిగిపోవు దెబ్బ అనుకుంటే. నీ అవ్వ ఆంధ్రాలో ఎవరు గెలుస్తారో ఎవరు ఓడతారో నీకెట్లేరు కానీ ఊపు చూస్తే తెలియదా? వాళ్ళ వ్యవహారాలు చూడాలి, బెట్టు కాయాలి. కథం 23వ తారీఖు నాడు డబ్బులు పైసలు తీసుకోవాలి. తాత మొన్న తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకే వస్తుంది అన్నట్టు బిల్డప్ ఇచ్చిర్రు, వచ్చిండ్రానే? అంటే ఇటు కేసీఆర్ సార్ కూడా 100కు 100 కొడతామని అన్నారు, మరి కొట్టలేదు కదా. మారాదే నేను చెప్పేది. ఎలక్షన్లల్లో ఎవరు గెలుస్తారు అనేది నువ్వు కాదు కదా, నీ తాత నీ ముత్తాతలు దిగొచ్చినా అర్థం కాదు. ఇక నువ్వెంత? అరే మరి గంటగణం బెట్టింగ్లు ఎందుకు నడుస్తున్నాయి పిల్ల? జనం గుజ్జోళ్ళ లేకపోతే తెలియకుండానే పెడుతున్నారా? ఓ ఆ బెట్టింగ్ల దందా వెనక మస్తు చిత్రాలు ఉంటాయే. ఎవడెందుకు పెడుతున్నాడో ఎవరెనకెవరు ఉన్నారో మనం గుర్తుపట్టలేము. అట్లిట్లా నీ అసొంటోళ్ళకు గుండు గొరుగుడు మాత్రం మంచిగా ఖాయం. వామ్మో అంతేనా పిల్ల? నేను ఉచితార్థంగా మోసపోతా అంచిని. ఈ రాజుగాడు పైసలు ఎక్కువ వస్తాయి రాంచి ఇల్లు ఆకిలి అమ్మిన అమ్ముతాడు వానికి చెప్పాలి. చెప్పు ముందుగా చెప్పు. అరే రాజుగా ఎక్కడున్నావురా? ఏంది హైదరాబాద్ బయలుదేరినావా? పైసా కలిసి వస్తుంది అనగానే ఎగేసుకుంటా తావురా. నీకు సిగ్గుచేరా ఉండే అద్దరా కొంచెమన్నా ఏమన్నా అమ్మినావా ఏంది? వాని పైసలు వానికి ఇచ్చి నువ్వు తీసుకోపోరా. నేను వచ్చా మనువాడా. చూసినారల్లా ఓట్ల మీద పంచాలు జోరుగా నడుస్తున్నాయట. మరి ఆ పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారో ఏందో గాని మీరైతే ఆ రొంపిలకు దిగకుండ్రుల్లా. ఎవరు గెలిస్తే మంచిదో వాళ్ళకే ఓటేయరు కానీ గివిళ్ళే గెలుస్తారు గివిళ్ళు ఓడిపోతారు అని పందాలు గాయకుర్రి, సరేనా? కరెంటును ముట్టుకుంటే షాక్ కొడుతుంది, ఈ సందాగితే సాగు వస్తుంది, బువ్వ తింటే శక్తి వస్తుంది. కానీ ఉత్తగానే నేను ఈడ కూర్చొని మాటలు చెప్తే కడుపు నిండుతుందా? అక్కడ టీవీ చూసుకుంటూ ఉన్న వాళ్ళకి నిండుతుందా అనుల్లా? అది దేవునితో కూడా కానే కాదు. ఇగో ఈ మాట ఎందుకంటున్నానంటే ఓగాల గట్లనే అయ్యేది ఉంటే దేవుడు మాటలకే కడుపు నిండేటట్టు పెట్టు కదా. ఆకలి ఎందుకు ఇచ్చు, తిండి ఎందుకు పెట్టు కదా అనుల్లా. ఎట్లా పుట్టినామో అట్లుండాలి, 4 మంచి పనులు చేసి సావాలే గాని గిదేందుల్లా ఏందుల్లా ఈ మనసులకి పిచ్చి ఎన్నడు పోతాయి కావచ్చున్నలా గిసోంటి మన దేశంకి వెళ్ళి. అర్థమైతున్నదా నొల్లా? ఇదంతా చూస్తుంటే ఇదేదో సినిమా షూటింగ్ అనుకోకుర్రి. మనిషికి శక్తి పెరగాలంటే మటన్ చికెన్లు తినుడు కాదు, ఇగో గిసోంటి పూజలు చెయ్యాలన్నట. మరి ఎవడిగిరని చెప్పిండో గాని మనిషి బట్టలు లేకుండా కూర్చొని చుట్టుముట్టు మంటలు పెట్టుకొని మంత్రాలు చదువుతుంటే మనుషులకు ఫుల్గా పవర్ వస్తుందట. అడ్డమైన పవర్ ఎడికెళ్ళి వస్తుంది కానీ ఒకవేళ వచ్చిన ఆ పవర్ తోనే ఏం చేస్తాడు కావచ్చునల్లా వీడు? పెద్ద పెద్ద గుట్టలు విడిదీసి అటు పెట్టేదేమన్నా ఉంటుందా? ఏం శక్తి ఎడికెళ్ళి వస్తుందిలా వీళ్ళ పిచ్చి కాకపోతే. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం బండమీదిపల్లె శివార్లున్న శివగిరి క్షేత్రం మీద ఇగో గిసోంటి కథ నడిపించిర్రు. ఆ ఊరు పిలగాన్లే చూసిర్రట.
అన్న మాది బండమీదపల్లి గ్రామం జడ్చల్ల మండలాన. రాత్రి గత 3 రోజుల నుంచి ఇక్కడ శివగిరి క్షేత్రం పక్కల ఈ కాళికాదేవి దగ్గర మొత్తం మంటలు వచ్చి ఏమో రుద్ర పూజలు చేస్తున్నారు. అరే ఎట్లా పసి కట్టిరు మీరు? అవి ఎట్లయిందంటే రాత్రి మేము అందరము నైట్ 10 గంటలకి నైట్ కరెంట్ పోయింది. కరెంట్ పోయి వానగాలి వచ్చింది. వానగాలి వస్తే కరెంట్ పోవడం వల్ల అందరం బయటకు వచ్చేసినాం. బయటకు వస్తే వాన వస్తుంది ఏంటంటే బయటకు వచ్చి చూస్తే మొత్తం ఇక్కడ గుట్ట పైన పెద్ద పెద్ద మంటలు చెలరేగుతున్నాయి. మరి అప్పుడు మీరు ఏం చేసిండ్రు? ఎందుకు చేస్తున్నా అంటే వాళ్ళు మొత్తం నగ్నంగా ఉన్నారు అన్న. అదే సిరిబత్తలు ఉన్నారు, ఆయనకేం తెలియదు అని కూర్చున్నాడు. మొత్తం రౌండ్గా 3 ఉన్నారు ఆయన సేవ చేయడానికి. రౌండ్గా మంటలు వేస్తున్నారు. ఎందుకు ఇట్లా చేస్తుండ్రు అని అంటే మా యొక్క శక్తిని పెంచుకోవడానికి మీ ఊర్లో ఇట్లా పూజలు చేస్తున్నాం అంటే. శక్తిని పెంచుకునేది అందుకట్నా? వామ్మో, మనుషులు లెక్క చేయాలి కానీ దయ్యాల లెక్క రాక్షసుల లెక్క ఎత్తే ఇట్లా భయం కాదా? మరి పోలీసు వాళ్ళని వీళ్ళని తీసుకుపోయి లోపటేసి ఆ పోలీసుల శక్తి ఏందో చూపెడితేనే గిసోంటి పనులు ఇంకొక పారు చెయ్యరు. అయ్యా పోలీస్ సార్లు ఇసోంటి బద్మాషులు చేయవచ్చే మనుషులను బలుల పేరు మీద సంపుడు చేస్తున్నారు. జర గట్టిగా అరుచుకోండి సారు అని అంటున్నారు ఈ ముచ్చట తెలిసిన పబ్లిక్. అయ్యో ఈ పిచ్చి పిల్ల ఎవరు? ఓ కెమెరా అన్న, మా అన్నం మీద ఆ పిల్ల మీద పెట్టు కెమెరా. అన్నమ్మ అన్ని అమ్మ అనే అమ్మ ఏయ్ ఒళ్ళు దగ్గర పెట్టుకో. ఓ పిల్ల అన్నమ్మ, నువ్వు ఆ పిల్ల, నేను ఇంకెవరో పిచ్చి అనుకున్నాగా అదమ్మా. ఏయ్ పిచ్చి ఎవరికి పిచ్చి? నీకు పిచ్చి, నీ అయ్యకు పిచ్చి, నీ తాతకు పిచ్చి. ఇంకొకసారి పిచ్చి అన్నావు అనుకో నేను బాగా నవ్వుతా. ఏంది పిచ్చి అంటే నవ్వుతావా? ఓర్ని చిత్రం పాడుగాను నవ్వుతా అన్నది ఏందో ఏడుస్తున్నది. నాకు బంగారం దొరికింది. ఇది ఎక్కడ పొల్లరో? ఈ పిల్ల పరాశకం చేస్తున్నదా? నిజంగానే అంత గాయ చేస్తున్నదా? ఏంది అంతేనా? అయితే నేను చూసుకుంటా ఉండు. ఓ పిల్ల తలకాయ ఖరాబ్ అవుతుంది పిల్ల. ఏయ్ బక్కదానా బలిసినావే, తొక్కుడు తొక్కితే మామిడికాయ తొక్కు కావాలి. ఏమనుకుంటున్నావో? ఓర్ నాయనో ఈ పిల్లకు దయమే పట్టినట్టున్నది బాబో. వయ్యారాల వదినమ్మ, ఏంది మొన్న గల్లీలో ఎవరో పిల్లగాంతో నీ ముచ్చట్లాడుతున్నావు బాగా? చూసినారులా ఆ గల్లీలో మాట్లాడింది మా అన్నమ్మే. ఏంది పిల్ల ఇంటికి రాని కూడా మందలిచ్చిన నేను అసోంటి ఇప్పుడు నన్నే అంటున్నది. మా వదినమ్మ చచ్చిపోయింది. అయ్యో మా అన్నమ్మకు పిచ్చలేసినట్టున్నదే, గింత ఆగమాగం చేస్తున్నది ఏంద్రో. ఎట్లరా దేవుడా? నీ తలకాయలు ఏం పురుగు వచ్చిందే అన్నమ్మ, ఓ అన్నమ్మ. ఏప్రిల్ ఫూల్ అయ్యింది మా వదినకు, మంచిగా అయ్యింది. అగో ఏందేందో అంటున్నది కానీ నాకు ఇనొస్తలేదే. ఏ ఆగు వదిన, నాకేం కాలే. ఇంకో నేను మంచిగానే ఉన్నా చూడు. ఏంది మంచిగానే ఉన్నావా? అవును, ఇగో సూపర్ ఉన్నా. ఏది నా పేరు చెప్పు. ఏ ఊకవమ్మ సుజాతమ్మ, పేరు అడుగుతావు గానీ గజ్జిన వనికిచ్చిన కదా వదిన నిన్ను. ఏప్రిల్ ఫూల్ చేసిన నిన్ను. నీ ఫూలు నాశనం గాను. ఏం ఏప్రిల్ ఫూల్ పిల్ల? నిజంగానే మా అంతకేదో అయిందని ఆగమైతుంది కాదు పిల్ల జర్ర సేపట్లనే. మరి అందుకే కదా వదిన గింత కష్టపడి యాక్టింగ్ చేసిన. నీ నడవంతర పికమాతులకి నా వారెత్తు. ఈ ఫూల్ చేయమని ఏ సన్నాడు చెప్పిండమ్మా నీకు? దినాలు గాను. ఏ అందరు చేస్తున్నారు కదా వదిన. ఏప్రిల్ 1వ తారీఖు వస్తే ఇట్లా అందరినీ ఫూల్ చేయాలట. నాకైతే మస్తు సంబరం అనిపిస్తుంది. అయితది నవ్వులు పోయి నువ్వులు అయినాడు ఇంకింత సంబరం అవుతుంది. అరే అట్లాంటివేంది వదిన, ఏప్రిల్ ఫూల్ చేసుడు కూడా తప్పేనా? తప్పో ఒప్పో కానీ పనికి మాలిందానే అంట. నేను జోకులు చేసుకోవాలి కానీ అవతల నేర్పించి కాదు. చూడు ఒక్కసారి నా పరిస్థితి ఎట్లయిపోయిందో. నీ నాశనం కాల. ఊకో వదిన, ఏదో వదినవు కదా అని పరాశకం చేసిన గంతే. పరాశకమా? మళ్ళా చూడు ఎట్లా చూస్తున్నదో గుడ్ల గువ్వ లెక్క. నువ్వు జోక్ చేస్తే నాకు నవ్వు రావాలి కానీ ఏడుపు కాదు. ఏడ్పించి చేసేది ఏదైనా తప్పే. ఇంకోసారి గిసోంటి చెయ్యకు చెప్తున్నా. సరే వదిన, మళ్ళీ ఏప్రిల్ దాకా అసలు ఏమన్నా నిన్ను ఫూల్ కూడా అసలు చెయ్య. ఎందుకంటే నువ్వు ఇప్పుడే ఫూల్ పోయినావు కదా. ఏందో ఏమో ఈ పిల్లకి నా వారెత్తు. మీరైతే గట్లా చేయకుర్రుల్లా. ఎక్కడియో లేని పండుగలు లేని తరికలు మన కాడ చేసుకుంటా మంది నాగం చేయకుర్రి సరేనా? అరే ఎవరన్నా గుండెదాడు ఉన్నోళ్ళు ఉంటారులా, అదాట్న పానమేమవుతుంది. అప్పుడు ఏం చేస్తారు? లేపి జోకు అని చెప్తారా? అంతేనా కాదా? ఎండని లెక్క చేయకుండా తిండిని లెక్క చేయకుండా అందరినీ కలవాలి అని అటు లీడర్లు ఎట్లనైనా తమ లీడర్ను గెలిపించుకోవాలని ఇటు కార్యకర్తలు పాపం ఏమా కష్టపడుతున్నారులా. మరి ఎవరెవరు ఎక్కడెక్కడ ఓట్ల కోసం వింత వింతగా ప్రచారాలు చేసిర్రన్నది ఒక్కసారి చూద్దామా? పాండ్రి
ప్రచారం ప్రచారం అంటే చిత్రమైన ప్రచారాలే అవుతున్నాయి. ఇల్లు లీడర్లందరూ ఎట్లెట్లా ఓటర్లకు దగ్గర కావాలని చూస్తుంటే ఈ అడ్డమైన దొంగలు లీడర్ల సొమ్ములు ఎట్లా కొట్టేయాలని చూస్తున్నట్టున్నారు. మరి ఓట్లప్పుడే వాళ్ళు పబ్లిక్ లకు వస్తారు కదా. అగో జగనాల్ సార్ చెల్లె షర్మిలక్క పరిస్థితి చూడు ఎట్లా అయిపోయిందో. అగాగా చెయ్యి కలిపినట్టే కలిపిర్రు. దాంట్లో వాడేవాడో చెయ్యికున్న ఉంగరాన్ని గుంజుకున్నాడు. అరే 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 ఇడివరో వారి ఇడివరా చెయ్యి నొప్పిలేస్తున్నదిరా వారి ఇడివరా అని ఎంత గుంజుకున్నా చూడుర్రి వాని బల్పు. అయ్యో షర్మిలక్క చెయ్యి ఎంత నొప్పి పెట్టిందో ఏమో. ఓట్లు కదా ఒకవేళ దొరికినా ఇవ్వలేమన్నారు. తీసుకుంటే గాని ఓటైతే ఇరా అని బతిలాడతారు గాని అస్సలు ఇవ్వలేమన్నారు అనుకుంటున్నారో ఏమో ఈ బచ్చబాజిగాళ్ళు. ఇగో ఇసొంటి లంగ పనులు చేస్తున్నారు. కానీ ఇసొంటోళ్లకు బాలయ్య సారే కరెక్టుల్లా అని అనుకుంటున్నారు ఈ ముచ్చట చూసిన పబ్లిక్. సరే ఇది ఇట్లున్నదా, ఇక కడవ ముచ్చట్లు చూడిర్రిగా. ఇవాళ మేము పట్టుకొచ్చిన జోర్దార్ వార్తలు. మళ్ళా జోర్దార్లా కలుసుకుందాము. ఉన్న మాటే అంటాం, ఊళ్ళోనే ఉంటాం. చూసుకుంటూనే ఉండురి హెచ్ఎం టీవీ. ఈ బులెటిన్ మీకు సమర్పించిన వారు మీ స్వప్నం ఫలిస్తుంది ఫలప్రదంగా. 39 సంతాన సాఫల్యత కేంద్రం. నగల VAలో కూడా 50% నేను భరిస్తాను. ఐ రెస్పెక్ట్ యువర్ హార్డ్ ఎర్న్ మనీ.